చంద్రబాబు నాయుడు గారిని చూస్తే నాకు ఎప్పుడు ఒక ఆశ్చర్యము, బాధ, ఒక్కోసారి అర్థం కాదు. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం, ఈ దేశం యావత్తు ఈ రోజున పెహల్గాం సంఘటన తర్వాత ఒక విధమైన ఉద్రేకంలోనూ, ఒక బాధలోనూ, కోల్పోయిన ప్రాణాల పట్లగా అనుబంధంతో ఈ రోజున అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు భారత ప్రభుత్వంతో తప్ప. ఇది ప్రతి ఒక్కరు మాట మాట్లాడతారు. ఎట్లా సన్నిద్ధంగా ఉండాలి, ఎట్లా మ్యాక్డ్రిల్ చేసుకోవాలి, ఏ విధంగా మనం ఆఫీసర్లను పెట్టుకోవాలి, దాని ప్రణాళిక ఏంది. చంద్రబాబు నాయుడు గారు ఈ టైంలో మీరు ఎప్పుడన్నా దీనిపైన సీరియస్గా మాట్లాడారా అడుగుతా ఉన్నాం మేము. ఆఖరి మీరు ఎక్కడైనా డీజీపీతోనో, సిఎస్తోనో, ఇంకా సంబంధిత అధికారులతోనో కూర్చొని అసలు మీ యొక్క ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల్ని ఏ విధంగా కాపాడుకుంటామన్న ఒక జరిగిందా? బహుశా మీ రహస్యం అంటారేమో, కానీ కేంద్ర ప్రభుత్వ సమావేశాలే మనకు తెలుస్తూ ఉన్నాయి. కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ సమయంలో కూడా వారి ఆలోచన రాజకీయంగా కక్ష తీర్చుకోవడం ఎట్లా? నేను సవినయంగా అడుగుతా ఉన్నాను. మా గురువులు నాకు నేర్పించిన విద్య, ఏదైతే నీకు బాధ కలుగుతుందో అది ఇతరులకు చేయకపోవడమే, చేయకుండా ఉండడమే అత్యంత గొప్ప ధర్మమని ధర్మశాస్త్రాలు ఘోషిస్తాయని మా ఇవాళ నాకు చెప్పారు. మేము నేర్చుకున్నాం. పాలకుడు కానీ మీకు తెలిసి ఉండాలి. చెప్పే మాట ఒకటి, చేసే పని ఒకటి. పైకేమో ధర్మ పన్నాలు చెప్తా ఉంటారు. జరిగే పని ఈ రాష్ట్రంలో రాజకీయ కక్షల తప్ప ఇంకేం కనపడడం లేదు. రాజకీయ కక్షలు సాధించుకోవడం తప్ప ఇంకోటి కనపడడం లేదు. మా ఉరవకొండలో మా మిరపకాయ రైతుకి, మిర్చి రైతుకి ధర లేదు, నిల్వ ఉంచుకునే పరిస్థితి లేదు. అక్కడ కోల్డ్ స్టోరేజీలు లేవు. వాటి గురించి మాట్లాడాలి మీరు. అట్లాగే యుద్ధ వాతావరణంలో మా హార్టికల్చర్ చేస్తున్న రైతన్నలు అట్లా చీనాకాయలు కానీ, అరటికాయలు కానీ ఆ ఢిల్లీ, ఆ ఉత్తరప్రదేశ్ ప్రాంతానికి పంపలేక ఇక్కడే కుళ్ళిపోయే పరిస్థితి, లేకుంటే పీకే ఖర్చులు కూడా రాని పరిస్థితుల్లో రైతు ఉంటే వాళ్ళ గురించి ఆలోచించాలి మీరు. మీ యొక్క మాయ వాగ్దానాల్లో, ఎలక్షన్లో మీరు చెప్పిన మీ 6 6ల్లో ఏ 6 అమలు ఎప్పుడు చేస్తారో అర్థం కాక, చేస్తారో చేయరు అంటే తెలియక అయోమయంలో పడి భవిష్యత్తు గురించి దిగాలు పెట్టుకున్న యువత, మహిళలు, మిగతా అన్ని వర్గాల వాళ్ళని ఆఖరికి మీరు వాళ్ళకి న్యాయం చేయాలా, మాట్లాడి ఇవ్వాలి. మేము నిశ్చయిస్తాం అంటే 1 సంవత్సరం ప్రజలకు ఇచ్చిన మాట, ప్రజల డబ్బుల్ని మీరు వాడుకునే ప్రయత్నం. ఇప్పటికే 1,54,000 కోట్లు ప్లస్ వాళ్ళ 9 అంటా ఉన్నారు. 1,54,000 కోట్లు అప్పు తెచ్చారు. ఏం చేశారో మాకైతే అర్థం కాదు, ప్రజలకు కూడా అర్థం కావడంలే. ఇవన్నీ ఏమి కేవలం రాజకీయ కక్షలకి. అసలు ఉందో లేదో తెలియని ఒక లిక్కర్ స్కామ్ కేసు విద్యార్థుద్యమాల్లో చూసేవాళ్ళం. ఆ కేసు రాస్తూ ఆకలి ఇతరులు అని రాసేవాళ్ళు. ఆ ఇతరులు ఎంతమందో ఎవరికి అర్థమయ్యేది కాదు. అసలు మీనా గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ మీనా గారు ఈ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మీరు చేసిన ఎఫ్ఐఆర్లో అసలుకి మీరు దోషులు ఎవరు పేరు రాశారా? అన్నోన్ అని రాశారు దాంట్లో. ఆ తర్వాత మీరు సంవత్సర కాలం నుంచి సేకరిస్తూనే ఉన్నారు. మీకు ఎప్పుడు మీ యొక్క పరిపాలన పైన ప్రజలు అటు ఇటు మాట్లాడుతున్నారో అప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ మొదలు పెడతారు మీరు. మంచి ఉదాహరణ నిన్న ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి గారిని సేడి వాళ్ళు మాట్లాడడం. పార్టీ ఆఫీస్ పైన దాడి జరిగింది కానివ్వండి, అక్కడ వీడియోలు, సీసీ కెమెరా అన్నీ ఉంటాయి. మీరు సజ్జల రామకృష్ణారెడ్డి గారిని నిందితుడిగా చేసే ప్రయత్నం చేశారు. దాడి జరిగింది ఆఫీస్ పైన అని. నిజంగా మీకేం అనిపించదా? సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆ రోజున బద్వేలు ఉప ఎన్నికల్లో ఉన్నారు. బద్వేలు ఉప ఎన్నికల్లో ఉన్న మనిషి ఏ విధంగా మీకు మీ యొక్క ఆఫీస్ పైకి వచ్చింటాడో మీరు చెప్పగలరా? కేవలం డైవర్షన్ పాలిటిక్స్, జగన్మోహన్ రెడ్డి గారి మనోధైర్యాన్ని దెబ్బతీసే కార్యక్రమం. మీరు అనుకుంటున్నారేమో ఇటువంటి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారి మనోధైర్యాన్ని దెబ్బతీస్తాయని. కాదు, రెట్టించిన పట్టుదలతో పోరాట యోధుడు జగన్మోహన్ రెడ్డి అంటే వెనకడిగేసే ప్రయత్నమే లేదు. మాట తప్పను, మడమ తిప్పనని చెప్పిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడతను
మీ యొక్క అన్ని దుర్మార్గమైన పన్నాగాల్ని పటాపంచలు చేసి మరి సూర్యునిలాగా ముందుకోసం సంగతి గుర్తు చేస్తా ఉన్నాను. చివరికి మీరు పాత్రికేయ ప్రపంచాన్ని వదిలిపెట్టే పరిస్థితులు లేరు. ధనంజయ రెడ్డి గారు, సాక్షి ఎడిటర్ గారు, మీకు అనుకూలం కాని వార్తలు రాయొచ్చు, లేక సత్యాన్ని చెప్పి ఉండొచ్చు. మీరు ఒక మాట చెప్తే, ఉదాహరణకి మీరు మొన్న కరెంటు కొన్నారు. కరెంటు కొన్న దాంట్లో సాక్షి వాళ్ళు గట్టిగా రాయొచ్చు. ఎందుకంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారి సెకీ ద్వారా 2.60 పైసలు కొనడమే గొప్ప నేరం కింద విపరీతమైన అవినీతి జరిగిపోయిందని చెప్తే, మీరు మొన్న చేసిన పని ఏంటి? మీరు 4 రూపాయల చిల్లరకి మీరు కొన్నారు. దాదాపు 2.10 పైసలు ఎక్కువ పెట్టి మరి మీరు కరెంటు కొంటే ఆ వాస్తవాన్ని సాక్షి రాస్తుంది. దానికి ఆధారాలు లేని మసిపూసే ఒక వార్తలను మీకు కావలసిన వాళ్ళు రాస్తారు. మీకు కావాల్సిన విధంగా రాయాలంటే మీరు సొంతంగా పార్టీ పేపర్ పెట్టుకొని రాసుకోవాలా. ఇది మా అధికార ముద్రణ అని రాసుకోండి. ఎవరొద్దంటారు మిమ్మల్ని? ఎటువంటి వారెంట్ లేకుండా, నోటీసు లేకుండా సాక్షి పాత్రికేయుల మీద ఈ సర్చ్లు, మీకు దాడి, ఇది మంచిది కాదు. ఇది సమాజానికి మేలు చేయదు. ఆంధ్రప్రదేశ్ నాగరిక రాజకీయ వేదిక పైన ఇటువంటివి చెల్లవివి. మీరు అనుకుంటా ఉన్నారేమో మీరు చాలా చెడ్డ విత్తనాలు నాటుతా ఉన్నారు. మీరు చాలా చెడ్డ విత్తనాల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సామాజిక, రాజకీయ, ఆర్థిక రంగంలో మీరు నాటుతా ఉన్నారు. మీరు చెడ్డ విత్తనాలు నాటి చెడ్డ ఆలోచనతో మీరు వ్యవసాయం చేస్తే మంచి ఫలితం రాదు. ఆఖరికి ఆ ఫలితం వచ్చిన రోజున అది మీకు కూడా తగులుతుంది. గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. గతంలో ఒక మాట ఉండేది, నీవు నేర్పిన విద్య నీరజాక్ష అని. ఇది అందరికీ అప్లై అవుతుంది. మీరు ఒకటి నేర్పిస్తే దాని మీద పిహెచ్లు జరుగుతాయి. కనుక ఒక మంచి వాతావరణం కోసం ప్రయత్నం చేయండి చంద్రబాబు నాయుడు గారు అని మా ముఖ్యమంత్రి గారు కనుక మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ ఏం భయపడే వాళ్ళు లేరు. పాపం వైసీపీ కార్యకర్తలు భయపడరు ఇక్కడ. చివరికి ఎట్లయిపోయిందంటే ఈ రాష్ట్రంలో హింసా ప్రవృత్తి పెరుగుతున్న సంగతి గమనించండి చంద్రబాబు నాయుడు గారు. గతంలో లేని విధంగా సమస్య పరిష్కారానికి హింసే అనే నమ్మేదానికి రాష్ట్రంలో ప్రజలు వస్తున్న విషయాన్ని గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా నేను. మనం చదువుకోవచ్చు. సింహాచలంలో గోడ కూలి ఒక 8 మంది మరణిస్తే దాన్ని కాంట్రాక్టర్ మీద అధికారులను ఎట్టేయచ్చు. అక్కడ పర్యవేక్షించిన 5 మంది మంత్రుల గురించి మీరు మాట్లాడరు, ఆలోచించరు. ఇంకొకటి ఎట్టేసే కార్యక్రమం ఇప్పుడు అంతే కదా. దేశం మొత్తం పాకిస్తాన్తో ఉన్న మన గొడవ, మన జరగబోయే యుద్ధం, జరుగుతున్న యుద్ధం ఏ విధంగా ఉండాలి ఆలోచిస్తూ ఉంటే మీరు మాత్రం మీకు సంబంధించిన వాళ్ళు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతారు. ఎక్కడో ఏదో కేసులో తీర్పు వస్తే జగన్మోహన్ రెడ్డి గారిని మా నాయకుడు రాజశేఖర రెడ్డి గారిని లాగే ప్రయత్నం చేస్తారు. నేను ఒకే ఒక ప్రశ్న మీకు వేయాలనుకుంటా ఉన్నా, మొత్తం అందరికి కూడా, ప్రజానీకానికి, తెలుగుదేశం పార్టీ అభిమానులకు, అలాగే హార్డ్ కోర్కి ఆలోచించండి. రాజకీయం అంటే ఏంది? రాజకీయం దేనికోసం మీరు మాట్లాడుతున్నారు, అరుస్తున్నారు? ఒక ఆయన వస్తారు లావుగా, తెల్లగా, అట్లా పెద్దగా ఒక ఆయన ఉంటాడు. ఆయన మాట్లాడితే బూతులే మాట్లాడతాడు. ఆయన బూతులు మాట్లాడి ఆఖరికి నేనేం చేశాను అని అమాయకంగా మొహం పెడతాడు. మీకు తెలియదేం కాదు, చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ యొక్క మొత్తం పరివారం అడుగుతా ఉన్నా, ఈరోజు బాబు గారు బయట బెయిల్ మీద ఉన్నారా లేకపోతే ఎట్లా ఉన్నారు? దాదాపు 20 కేసులు నడుస్తున్నాయే. 21 మర్చిపోయిన నంబర్ ఆఖరికి, ఎందుకంటే అట్లా విషయం గుర్తుపెట్టే అలవాటు మాకెవరికి లేదు కాబట్టి. దాదాపు 20 పైనే ఉన్నాయి. బెయిల్లే కదా. కనుక మీరు మా వైపు 1,000 చూపించే కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు వైపు 4,000 చూపిస్తున్న మీరు గుర్తుపెట్టుకోవాలి. సత్యం జయిస్తున్న బలంగా నమ్ముతాం మేము. రాజ్యాంగబద్ధమైన, అంబేద్కర్ రాజ్యాంగబద్ధమైన పరిపాలన నమ్ముతాం మేము. న్యాయాన్ని కూడా నమ్ముతాం మేము. కొద్ది రోజులు
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో మీరు భాగస్వామి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో మీ యొక్క పలుకుబడి నడుస్తూ ఉంది. కొద్ది రోజులు మీరు చేసే ఈ రాజకీయ జిమ్మిక్కులన్నీ నడవచ్చు, ఈ ప్లే ఉండొచ్చు. అదే ఎప్పటికీ ఉండదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా. ప్రజలు దాన్ని తిరస్కరిస్తారు. ప్రజలు కచ్చి తిరగబడి మీకు సమాధానం చెప్తారు. కనుక ఇప్పటికే అడుగుతా ఉన్నాం, మా జిల్లాకు వచ్చి చెప్పిన మాట చెప్పి ఏమీ చేయకుండా అది చేస్తా, ఇది చేస్తా. మీరు మొన్న కూడా అడిగాం చంద్రబాబు నాయుడు గారు, మీరు గత ప్రభుత్వంలో మీ గత ప్రభుత్వంలో మీరు చెప్పిన ఒక పెద్ద విమానాశ్రయం ఎక్కడ మా దగ్గర, అట్లాగే విమానాల మరమ్మత్తు కేంద్రం, మెయింటెనెన్స్ కేంద్రం సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ఎక్కడ, ఆధ్యాత్మిక కేంద్రంగా మారుస్తామని మీరు చెప్పి మాలాంటి వాళ్ళకి అనుమానం వచ్చినా భయం వేసినా ఆ పెనుగొండలో కట్టిన మీ ఇస్కాన్ టెంపుల్ ఎక్కడ? బహుశా అక్కడ భూములు అంత ఈజీగా దొరికి ఉండవు, 99 పైసలకి లేకపోతే 50 లక్షలకి ఇచ్చేందుకోసం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు అర్థమవుతూ ఉన్నారు. మీరు ఎప్పుడైతే పరిపాలనలో విఫలమవుతూ ఉంటారో, ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటారో, ప్రజా సంపదని, ప్రజాధనాన్ని మీరు ఒక విధంగా దాన్ని మీకు కావాల్సిన వాళ్ళకి ఇచ్చే ప్రయత్నంలా చేస్తారో, ఆ రోజున మీకు డైవర్షన్ కావాలి. ఆ డైవర్షన్ కోసం వాడుకుంటారు. ఆ డైవర్షన్లో మాట్లాడుతూనే ఉంటారు. మాట్లాడుతూ చివరికి మన ఏదో కేసు చూశారు సుప్రీంకోర్టు, తదుపరి చర్యలే కేసు చేపట్టవద్దండి అని చెప్పిన ఒక ఉత్తరం చూశాను. ఐపీఎస్ అనుకుంటాను ఆఖరికి. కనుక ఈ జిల్లాకు మీరు వచ్చిన తర్వాత మాకు వచ్చిన ఖర్చు తప్ప, మన విజయవాడకు వచ్చిన, అమరావతికి వచ్చిన పునర్నిర్మాణ సభకైన ఖర్చు మిగిలింది అదేం రాలే. ఏదో ఒక దగ్గు మాత్రం ఏదో ఇచ్చినట్లున్నారు, ఇక్కడేం రాలే.